ఐడెంటిఫై చేయాలి అన్నారు. సో ఎపిలెప్సీ సర్జరీస్కి అంటే చిల్డ్రన్ ఎంత వరకు ఫిట్ ఉండాలి అంటే ఎలా డిటర్మైన్ చేస్తారు? ఏదైనా సరే అమ్మా, ఎపిలెప్సీలో పెద్దోళ్ళైనా సరే పిల్లలైనా సరే ద ప్రొసీజర్ ఈజ్ ద సేమ్. ముందు ఈఈజీ చేస్తాము, నియర్లీ 6 ఈఈజీలు అవసరం అవుతాయి ఇది మనం ఐడెంటిఫై చేయడానికి. దాని తర్వాత ఎంఆర్ఐ, సీజర్ ప్రోటోకాల్ తోటి ఎంఆర్ఐ చేస్తాము. ఎంఆర్ఐ చేసిన తర్వాత ఎంఆర్ఐలో మనకి ఎపిలెప్టోజెనిక్ జోన్ అని చెప్పి ఒకదాన్ని ఐడెంటిఫై చేస్తాం. అంటే అక్కడ ఎపిలెప్సీ వస్తుంది, అదే. సో అక్కడ వస్తాయి. దాని మూలంగా పక్కన ఏదైతే బ్రెయిన్ పార్ట్ ఉందో దాన్ని ఇరిటేట్ చేస్తాయి, అంటే దాన్ని సిమ్టమాటిక్ జోన్ అంటాం. మనం కంపల్సరీగా చేసుకోవాల్సిందే ఫస్ట్ ఎపిలెప్సీకి హిస్టరీ నీట్గా చాలా క్లియర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటాము. సిమియాలజీలో మనకి కొంత పార్ట్ వస్తుంది, ఆక్సిపిటల్ నుంచి వస్తుందా, టెంపరల్ నుంచి వస్తుందా, అది ఇదా, అంటే డిఫరెంట్ సీజర్స్ డిఫరెంట్ టైప్స్లో ప్రజెంట్ అవుతాయి. సో ఆ వాటి ప్రకారం మనకి సెమియాలజీ అంటే అది ఏంటి అనేది తెలిసిన తర్వాత ఈఈజీ తీస్తాం. ఈఈజీలో వెంటనే ఐడెంటిఫై అయితే ఓకే, దగ్గరగా లేదంటే వీడియో ఈఈజీ చేస్తాం. వీడియో ఈఈజీ చేసి ఎంఆర్ఐ సీజర్ ప్రోటోకాల్ ప్రకారం చేసిన తర్వాత వీళ్ళందరికీ మొత్తంలోనే చేస్తాం ఏది ఇవన్నీ అన్నమాట. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఈ రెండు కలిసినాయా కలవలేదా అని చూసుకుంటాం. ఎంఆర్ఐ ఈఈజీ కలిసినాయా, కలిస్తే పేషెంట్ సర్జరీ క్యాండిడేట్. ఒకవేళ కలవలేదు అని అంటే పేషెంట్ మెడిసిన్ మీద 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తాం.